ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 405వ నామం, 4 అక్షరాల నామం శివదూతి. శివుడిని దూతగా పంపినది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈ లలితా సహస్రనామాలలో ఇంకొక అద్భుతమైనటువంటి విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విద్య పేరు కూడా శివదూతినే. ఈ విద్య ఉపాసించే దేవత శివదూతి. ఈ మంత్రాలు కూడా కొన్ని గుత్తులుగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటున్న ప్రతి విద్య కూడా ఒక గుత్తులుగా తీసుకొని కొన్ని నామాలు కలిపి దాన్ని ఒక గుర్తించేసి ఆ గుత్తికి ఒక పేరు పెట్టుకొని మనం దాన్ని సాధన చేసుకుంటూ వస్తున్నాం. ఈ గుత్తి పేరు శివదూతి. ఇది శివదూతి అనేటువంటి నామం నుంచి మొదలై సూక్ష్మరూపిణి అనే నామం వరకు 64 నామాలు ఈ విద్య యొక్క శక్తిని తెలియజేస్తున్నాయి. దీనికి శివదూతి విద్య అని కూడా పేరు పెట్టారు. శివదూతి విద్య ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. శివదూతి అమ్మవారు షోడశ తిథి నిత్యాదేవతలలో శుక్లపక్షంలో ఉండేటువంటి సప్తమి తిథికి అధిదేవత. అసలు ఈ శివదూతి ఎవరు? ఇది చండీ సప్తశతి చేసుకుంటున్నప్పుడు శుంభనిశుంభుల కథని మనం తెలుసుకుంటున్నప్పుడు వచ్చేటువంటి అంతర్గతమైనటువంటి అవతారం. శుంభనిశుంభులతో యుద్ధం జరగడానికి ముందు అమ్మవారు మీకు మీరుగా బుద్ధి తెచ్చుకొని శరణు వేడారా అభయం ఇస్తా లేదా తల తీస్తా అని చెప్పి సందేశం పంపించాలి అనుకుంది. ఎవరి ద్వారా పంపాలి? అవతల వాళ్ళు శుంభనిశుంభులు ఉన్నప్పుడు అతిలోక వీరులు, అమ్మ మీదకే యుద్ధానికి వచ్చినటువంటి మహాసూరులు, వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాలి? అప్పటికే ధూమ్రాక్షుణ్ణి, చండముండుల్ని, రక్తబీజుల్ని అమ్మవారు సంహరించేశారు. చివరిగా శుంభనిశుంభులు మిగిలారు. ఈ శుంభనిశుంభులకు బుద్ధి తెచ్చుకోమని చెప్పి సందేశం పంపాలి. అందుకు ఆవిడ ఎన్నుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే పరమశివుడు. ఆయన్ని పంపించింది ఆవిడ. ఆయన ఎందుకు వెళ్ళాడంటారా? మరి శివా స్వాధీన వల్లభ చెప్పుకున్నాంగా, స్వాధీన వల్లభుడు. అమ్మ ఏం చెప్తే అది చేస్తాడు ఆయన. ఈ దౌత్యానికి అమ్మ ఈయన్నే వినియోగించుకుంది. ఇక్కడ రుద్రం నమ్మకంలో ఒక మాట చెప్తారు. ఏమని? నమో దూతాయచ ప్రహితాయచ. ఈ నామం కోసమే ఆది కూడా అక్కడ. అమ్మవారు మాతృస్వరూపిణి కనుక ఏదో బుద్ధి చెప్పమని పంపించింది. వాళ్ళు వినరని శివయ్యకి తెలియదా? కానీ వాళ్ళు నాశనం అవ్వాలని ఆయన వెళ్ళారు. అలా పరమేశ్వరుని దూతగా పంపించడానికి అమ్మ నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తిని అష్టమాతృకల తరువాత నవమ మాతృకగా చెప్తారు. ఆ రూపంతో వచ్చి పంపించింది. శివుడి దూతగా పంపింది కనుక ఆ తల్లికి శివదూతి అని పేరు. ఇది శివదూతి అర్థం. శివదూతి అంటే పరమేశ్వరుని చేత కూడా ఏదైనా చేయించగలిగే తల్లి. మనకి ఆవిడే కావాలి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మవారినే వేడుకున్నాడు. అమ్మవారిని వేడుకుంటేనే అయ్యవారు అక్కడ అనుగ్రహించారు. అలాగే శివదూతి, ఆవిడ్ని మనం పట్టుకుంటే పరమశివుడితో మనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఇదిగా ఉంటుంది. అంతటి భక్తి మన దగ్గర ఉండాలి. శివదూతయ్య అంటే గురు రూపంగా వచ్చిన తల్లి ఆవిడ. మనలో అవిద్యానాశనం కోసం ముందు అమ్మవారు గురువు ద్వారా అనుగ్రహం పంపిస్తారు. అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి మనకు వచ్చేటువంటి జ్ఞానం, భక్తి అనేటువంటి పేరు శివదూతి. శివభక్తి ఎన్నో జన్మలు గడిచాయి, భక్తి మాత్రం రాలా. గత జన్మల్లో భక్తి లేదని మనం ఎలా చెప్తాం? అదే ఉంటే ఈ జన్మ ఎందుకు వస్తుంది? కాబట్టి అప్పుడు భక్తి లేదు కాబట్టి ఇప్పుడు జన్మ వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అమ్మ ద్వారా శివభక్తి వచ్చింది, శివదూతి వచ్చింది. దూత వచ్చాడు అంటే సహకరిస్తారు. మనకి పరమాత్మకి సంబంధం పెట్టేవాడే దూత. శివభక్తియే శివదూతి, శివ జ్ఞానమే శివదూతి. ఆదిభట్ల నారాయణదాస్ గారు దీన్ని తెలుగులో చెప్పారు. మగని గెలిచిన చలమల దొరపిల్ల దొడ్డవారలకు పెంద్రోవతారు విధి. ఆయన అమ్మవారిని చలమల పిల్ల అని పిలుస్తారు. మగని గెలిచిన అంటే శివుణ్ణి దూతగా పంపగలిగింది అంటే అమ్మ ఎంత గొప్పదో తెలుస్తోంది. తారుపు అంటే
అటు నుండి ఇటు తీసుకెళ్ళడం, మార్చుట అని అర్థం. పెంద్రోవా, పెంద్రోవా అంటే గొప్ప మార్గం, అంటే సన్మార్గం, అంటే జ్ఞాన మార్గం, భగవద్ మార్గం. ఈ జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళేది దొడ్డదొరలకు, అనగా సత్పురుషులకు, పుణ్యాత్ములకు, యోగులకు, సాధకులకు, భక్తులకు గొప్ప మార్గాన్ని తీసుకెళ్ళేటువంటి తల్లి అమ్మ శివదూతి. శివదూతి అంటే కథలో ఉన్న శివదూతిని తెలుసుకోవాలి, తిథి నిత్యాదేవతల్లో ఉన్నటువంటి శివదూతిని తెలుసుకోవాలి, శివజ్ఞాన స్వరూపిణి అనేటువంటి జ్ఞానం కూడా తెలుసుకోవాలి. పుష్కర క్షేత్రంలో శివదూతి తీర్థం అని ఉంది. పుష్కరే యా వ్యవస్థిత శివదూతి తథా నేదీక్షమే క్షేమంకరీ సదా అన్నారు. ఈ శివదూతినే క్షేమంకరీ తల్లి అని కూడా మనం పిలవచ్చు. రుద్రోవతారుపిది అని నారాయణదాస్ గారు చెప్పడంలో అర్థం, శివదూతి మార్గరక్షక శక్తి, క్షేమంకరి అంటే మార్గరక్షణ శక్తి. ఈ శుక్లపక్ష సప్తమికి చెందినటువంటి నిధి నిత్యాదేవత స్వరూపంగా ఉండే అమ్మవారిని శివదూతి అంటారు అనుకుందాం. శివపరభక్తిని సూచించేటువంటి అమ్మవారి స్వరూపం ఇది. శుక్ల సప్తమికి సంబంధించినటువంటి నిత్యాదేవత ఇది. పింగళనాడి సమన్వయ స్వరూపం అని ఈ నామార్గ అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శివదూత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.